అలాగే ఈ మధ్యకాలంలో నేను చాలామంది కపుల్స్లో అబ్జర్వ్ చేశాను. పూర్వకాలంలో అయితే యంగేజ్లో పెళ్ళిళ్ళు అయిపోయేటివి, యంగేజ్లోనే సంతానం కలిగేవాళ్ళు. ఇప్పుడు అందరూ కూడా 29, 30కి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. లేట్ సంతానం అవుతుంది. ఈ లేట్ సంతానం అవడం వల్ల ఏమో తెలియదు కానీ వివాహమైన వెంటనే పేరెంట్స్ ప్రెషర్, ఇంకా అవ్వలేదా, ఇంకా సంతానం కలగలేదా, అబ్బాయిల లోపాలు ఉన్నాయేమో, అమ్మాయిల లోపాలు ఉన్నాయేమో. ఎందుకు తల్లి వాళ్ళని అలా టార్చర్ చేస్తారు? లేట్ మ్యారేజ్ చేయడం మీ తప్పు. ఎంగేజ్లో పెళ్లి చేస్తుంటే హాయిగా ఇన్ టైంలో సంతానం కలిగేవాళ్ళు. ఈ రోజున కల్తీ ఫుడ్, కల్తీ గాలి, కల్తీ వాటర్ ఏదైనా లేట్గానే అవుతాయి. దానికి కంగారు పెట్టేసి వాళ్ళని టార్చర్ చేసి, మానసికంగా టార్చర్ చేసి, మీరు అలా వాళ్ళని మానసికంగా ఎవ్రీ అత్తామమైన అమ్మా నాయన వాళ్ళ రిలేటివ్స్ అయినా ఎవరికైనా అందరికీ చెప్తున్నా, మీరు అలా సగం వాళ్ళని మానసికంగా మాటలనే టార్చర్ చేయడం వలన వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయక ఇంకా లేట్ అవుతుంది. ఇది నా దగ్గర చాలామంది కపుల్స్ చెప్పి బాధపడ్డారు. కొంచెం లేట్ అవుతుంది, 1 or 2 years అవుతుంది. ఏంటంటే దానివల్ల నష్టం ఏంటంటే వాళ్ళు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు కదా. భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళ లైఫ్ని వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కదండి. మీకేంటి బాధ? ఎందుకు వాళ్ళని టార్చర్ చేస్తారు? కలుగుతారు, సంతానం కదా కలుగుతారు. వివాహమైంది, లేటుగా మ్యారేజ్ చేశారు, కలుగుతారు, హ్యాపీగా వదిలేండి వాళ్ళని. అంతేగాని అబ్బాయిల లోపం ముందేమో చూపించమని ఒక పక్క టార్చరు, అమ్మాయిల లోపం ముందేమో చూపించమని ఇంకో పక్క టార్చరు, బంధువులందరూ ఒక టార్చరు, వెళ్ళిన ప్రతి ఒక్క ఫంక్షన్లో ఇంకా అవ్వలేదా. మీకెందుకండి? మీకెందుకు చెప్పండి? మీ లైఫ్ మీరు చూసుకోండి, పక్క వాళ్ళ లైఫ్లో తలబెట్టడం కన్నా.